తెలంగాణ స్పీకర్ కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్నారు. తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని 3 రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుండి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుండి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. తెలంగాణ స్పీకర్ కు 8 మంది ఎమ్మెల్యేల వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామన్నారు. తాము కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని 3 రంగుల జాతీయ జెండాను కప్పుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుండి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. స్పీకర్ కార్యాలయం నుండి తాకీదులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళయాదయ్య, తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరారు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వివరణ తీసుకోవడంలో స్పీకర్ కార్యాలయం వేగవంతం చేశారు ఈ ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు వేరువేరుగా తమ వివరణ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన అంతా కూడా ఒకే రకంగా వివరించినట్టు తెలుస్తుంది. మేము పార్టీ మారలేదు, అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాము. ప్రతిపక్ష పార్టీలు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రిని అభివృద్ధి నిధుల కోసం కలవచ్చు. అందులో భాగంగానే మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామనేది కూడా వివరణ ఇచ్చారని తెలుస్తుంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం. బీఆర్ఎస్ ఎక్కడైతే అసెంబ్లీలో స్థానాలను, సిట్టింగ్ స్థానాలను అంటే సీట్లను ఏర్పాటు చేసిందో ఆ యొక్క సీట్లనే మేము కూర్చుంటున్నాం. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ఫండ్ను కూడా మంత్లీ 5,000 కట్ చేస్తా ఉన్నారు పార్టీ ఫండ్ పేరు మీద ఎమ్మెల్యేలు. అందులో భాగంగా మావి కూడా ఇప్పటి వరకు కూడా డబ్బులు కట్ అవుతున్నాయి అనేది కూడా ఆ యొక్క రసీదులను కూడా చూపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అరకపూడి గాంధీ పిఎస్సి చైర్మన్ గా ప్రతిపక్ష పార్టీలకు ఇస్తారు. అందులో భాగంగానే నాకు కూడా ఈ యొక్క అవకాశం కల్పించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా. ఇదంతా కూడా మేము కేవలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాము. మేము కప్పుకున్న కండువ కాంగ్రెస్ కండువ కాదు, 3 రంగుల జాతీయ జెండా ఉందో అదే జెండాను కప్పుకున్నాము. 3 రంగుల జాతీయ జెండాకు సంబంధించినటువంటి కండువానే కప్పుకున్నాం, కానీ కాంగ్రెస్ కండువ కప్పుకోలేదు. మేము బీఆర్ఎస్ లో ఉన్నాము. దానికి సాక్ష్యం కూడా పలుమార్లు అసెంబ్లీలో 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పలుమార్లు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాము, వివరణ ఇస్తున్నాము అంటూ కూడా స్పీకర్ కు ఆధారాలతో సహా వివరణ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా మరో 2 ఎమ్మెల్యేలు, ఓవైపు దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహరి. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచాడు, కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అదేవిధంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళ కుమార్తె కవితకు కావ్యకి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే వీళ్ళిద్దరైతే వివరణ ఇవ్వడానికి కాస్త గడువడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
దానం నాగేందర్ ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఎంపీగా నిలబడ్డారు కాబట్టి అతను వివరణ అడగడానికి కాస్త గడువు అడిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొన్నారు కాబట్టి అతను కూడా కాస్త గడువు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలో 8 మంది ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ వివరణలో కూడా స్పష్టంగా మేము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం, బీఆర్ఎస్ లోనే ఉంటున్నాము అంటూ చెప్పినట్టు తెలుస్తుంది. అభివృద్ధి పనుల కోసమే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆనవాయితీగా గతంలో కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసేవారు, మేము కూడా ఆనవాయితీగా అలాగే కలిసామని కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి స్పీకర్ కార్యాలయం నుంచి కూడా బీఆర్ఎస్ కు కూడా నోటీసులు వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి పంపినట్టు తెలుస్తుంది స్పీకర్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ మీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు, మీ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నారు, అభివృద్ధి నిధుల కోసమే అభివృద్ధి నిధుల కోసం ముఖ్యమంత్రిని కలిసామని చెప్తున్నారు కాబట్టి ఇదంతా కూడా మీ ఎమ్మెల్యే అని అంటున్నారు అనేది కూడా ఆ యొక్క నోటీసులు కూడా బీఆర్ఎస్ ఎల్పీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళ తరఫునటువంటి అడ్వకేట్, అదే విధంగా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాదన వినిపిస్తున్నారో వాళ్ళ లాయర్ సమక్షంలో ఇంకా వివరణ స్పీకర్ కోరే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము ఏదైతే సుప్రీంకోర్టు సూచించిందో తొందరగా వీళ్ళపైన సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సూచించిందో అందులో భాగంగానే స్పీకర్ వీటిని వివరణ కోరడం జరిగింది. అందులో భాగంగా 8 మంది ఇప్పటికే వివరణ ఇచ్చారు, వాళ్ళు పార్టీ మారలేదని కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.